జీవితంలో దేనికి భయపడినా సరే దాన్ని దగ్గరగా చూస్తే భయం పోతుందండి. జిడ్డు కృష్ణమూర్తి గారు తన తత్వంలో చెబుతాడు అన్నమాట. దగ్గరగా చూడు, దగ్గరగా చూడు. అనవసరంగా ఊహించుకొని భయపడకు, ఊహించుకొని భయపడకు. భోగాలేనా అంతే. ₹1,00,00,000 ఇల్లు కట్టుకున్నాం అనుకుందామండి, ₹1,00,00,000 ఇల్లు, పోనీ 2 కోట్ల ఇల్లు కట్టుకున్నాం. దగ్గరగా చూడడం అంటే ప్రతి పరుపు మీద నువ్వు పడుకో, ప్రతి కుర్చీలో నువ్వు కూర్చో, అక్కడ పెట్టిన ప్రతి వస్తువు నువ్వు తడిమి చూడు. వారం రోజులు అయ్యేసరికి నీకేమనిపిస్తుంది అంటే 2 కోట్లు దండగా అనిపిస్తుంది ఖచ్చితంగా. ఏముంది ఇందులో నా తలకాయ. మామూలు పరుపు మీద మా ఇంట్లో ఒక మంచం మీద ఇంకా బాగా నిద్ర పట్టేది. మరి ఈ పరుపు దేనికి దాని పని లేక, నిద్రపడడానికి పరుపుకి సంబంధం లేదని అర్థమవుతుంది. అప్పుడు 2 కోట్ల ఇల్లు కోసం ప్రయత్నం చేయవు. భోగాన్ని దగ్గరగా చూస్తే భోగాన్ని వదిలిపెడతావు, రోగాన్ని దగ్గరగా చూస్తే రోగాన్ని తట్టుకుంటావు, దుఃఖాన్ని దగ్గరగా చూస్తే దుఃఖం ఎప్పుడూ నీ దగ్గరగా రానే రాదు మిత్రమా. అందుకే దగ్గరగా చూడాలి, దగ్గరగా చూడాలి. అందుకే శివుడు పామును చాలా దగ్గరగా పెట్టుకుంటాడు.